భక్తివర్ణ ప్రేక్షకులకి 16/6/2024 నుండి 22/6/2024 శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఎంతో కాలంగా ఉద్యోగస్తుల ప్రమోషన్ కోసం వేచి ఉండేటువంటి వాళ్ళకి ఈ వారం ఉల్లాసంగా ఉండడం, శుభవార్తా శ్రవణం, నూతనమైనటువంటి ప్రదేశాలకు బదిలీ కావడం, ఉద్యోగంలో మార్పులు, జీతం పెరిగే అవకాశాలు, సంఘంలో ఉన్నతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, కొన్ని వ్యవహారాల్లో విజయం పొందుతారు. సంఘంలో కానీ రాజకీయపరంగా కూడా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం, పై అధికారులు కూడా మీకు మేలు చేస్తారు. అనుకోకుండా యాదృచ్ఛికంగా దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు, విందులు, వినోదాలు కూడా ఈ వారంలో ఉన్నాయి. ఈ వారం పెద్ద ఇబ్బందికరంగా లేదు కాబట్టి ఇష్టదేవత స్మరణ, గృహదేవత ఆరాధన చేసుకుంటే మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కూడా అన్ని విధాలుగా ఈ వారం బాగుంది. దీర్ఘకాలికమైన వ్యాధులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఆరోగ్యం కుదురుపడుతుంది. ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. నూతనమైన వస్త్రాలు ధరిస్తారు. విందు వినోదాలు, విలాసాలు కూడా, ప్రయత్నాలు, ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా అనుకోకుండా తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, సోదరులు కానీ కలయిక కానీ జరిగే అవకాశం, అనుకోని బంధువుల రాక కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. కానీ అన్ని విషయాల్లో కూడా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడటం వల్ల కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది, సంతానం వల్ల లాభాలు ఉంటాయి. సంఘంలో ఉన్నత స్థితి కూడా కలిగే అవకాశం ఉంది. ఆదాయానికి అయితే ఏమీ లోటు లేదు. రావాల్సిన బాకీలు కూడా ఈ వారంలో లభించే అవకాశం. దుర్గానామస్మరణ, దుర్గా అమ్మవారి దర్శనము చేయండి. అన్ని విధాలుగా మీకు ఇంకా మరింత అనుకూలంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం వీరికి కూడా చాలా అనుకూలంగానే ఉంది, పర్వాలేదనిపిస్తోంది. అయితే అనారోగ్య సమస్యలు కలగకుండా ఉండడం, తీసుకునేటువంటి ఆహార విహారాల్లో కొంచెం జాగ్రత్తగా తినే ఆహారం ఆకలిగా ఉంటే బాగా విపరీతంగా తినేయడం కాకుండా ఏది తినాలో తినడం, సమయాన్ని నిద్రపోవడం, ఎక్కువ ప్రయాణాలు చేయకుండా ఉండడం, అలా ఆహార విహారాల్లో తగిన విధంగా జాగ్రత్త చర్యలు తీసుకుంటే అనారోగ్యం పాలవ్వకుండా ఉంటారు. లేదా స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి. అయితే ధైర్యంగా దైవబలంతో కొంచెం ముందుకు వెళ్తారు. దైవం సహకరిస్తోంది. అలాగే వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా లభించే అవకాశం. శత్రుజయం మిమ్మల్ని ఏదో చేయాలని శత్రువులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక వీడిని ఏం చేయలేము మనం అని చెప్పి వాళ్ళు కూడా పలాయనం చిత్తగించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, స్త్రీ మూలకంగా సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకోని విధంగా 4 రకాలుగా కూడా ధనలాభం ఉండడం వల్ల అన్ని విధాలుగా యోగ్యం. విష్ణు సహస్రనామాలు చదవడం కానీ వినటం కానీ చేయండి. ఈ వారం మీకు మరింత అనుకూలంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. గతంలో నిలిచిపోయిన పనులు కానీ, రావలసిన బాకీలు ఏమన్నా ఉంటే రావడం కానీ, రుణాలు ఏమన్నా ఉంటే తీర్చడం కానీ, బ్యాంకుల మీద రుణాలు ఏమన్నా పెట్టుకుని ఉన్న కొత్త రుణాలు మీకు మంజూరు కావడం కానీ, దానివల్ల ఆనందంగా ఉండదు. సంతానానికి స్వల్పంగా అనారోగ్యం కలగడం వల్ల కొన్ని ఇబ్బందికరంగా ఉండే అవకాశం, బంధుమిత్రులతో కూడా స్వల్పంగా విరోధాలకు కూడా కొంచెం కారణం అవుతోంది. ఊహించని సమస్యలు కూడా కొన్ని ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగానే ఉండడం అన్ని విధాలుగా యోగ్యంగా ఉంది. అయితే గురువు బలంగా ఉండడం, విద్యార్థులు కొంచెం విద్యందు శ్రద్ధ చూపించినట్టయితే మరింతమైన అనుకూలమైన పరిస్థితులు విద్యందు పొందే అవకాశాలు. వ్యవసాయదారులకు బాగుంది. చేతి వృత్తి వ్యాపారాలకి, స్వల్ప చిరు వ్యాపారాలకి కూడా లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి చాలా అనుకూలంగా, నిరుద్యోగులు కూడా అనుకూలంగా ఉంది. భూ సంబంధిత వ్యవహారాల వల్ల కూడా స్వల్పంగా మీరు లాభాలే పొందే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ కర్కాటక రాశి వారు విశేషమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, లక్ష్మీ నారసింహ ఆరాధన, దర్శనము, కరావలంబ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తవడం, గతంలో మీరు
ఏదైతే ప్రణాళికలు ఉన్నాయో, ఏ పనులైతే ఆగిపోయాయో ఆ పనులన్నీ పూర్తి చేయడం వల్ల గృహ జీవిత ఆనందం ఉంటుంది. గృహంలో శుభకార్య ప్రయత్నాలు, వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు, అలాగే రెండో వివాహం చేసుకునేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవ్వడం, అలాగే నిరాశ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోయే అవకాశాలు, ధైర్యంగా ఉంటారు, ముందుకు వెళ్తారు, మీ మాటకై విలువ పెరిగే అవకాశం, మీ యొక్క వర్త్ అయితే ఏదైతే ఉందో అది యజమాని గుర్తించే అవకాశం, పై అధికారుల మన్ననలు పొందే అవకాశం, ప్రయాణాలు అంటే సంతోషకరమైన వార్తలు వింటారు, స్త్రీ సౌఖ్యం ఉంది, నూతనమైన పరిచయాలు ఉంటాయి, 4 రకాలుగా కూడా ధనం చేతికి అందే అవకాశం ఉంటుంది. దానివల్ల ఆనందంగా ఉండగలుగుతారు. కొన్ని యొక్క స్థాన మార్పులకు కూడా అవకాశాలు, బదిలీలకు కూడా అవకాశం ఉంది. అది కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పడం జరుగుతుంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ సింహరాశి వారు కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన, భగవన్ నామస్మరణ చేయండి. అన్ని విధాలుగా మీకు ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి గ్రహాలు మిశ్రమంగా ఉండడం వల్ల చేసే పనుల్లో ఆటంకాలు, అలాగే రావలసిన బాకీలు వసూలు కాకపోవడం, వాహనాల మార్పులు చేర్పులు చేయడం, స్త్రీ మూలకంగా అయితే లాభాలు ఉండడం, శత్రువులపై ఆధిక్యాన్ని కూడా చూపించే అవకాశాలు, ధనం వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక మూల వ్యయమైపోతూ ఉండడం. పొదుపు కనుక చేయగలిగితే కన్యారాశి వారి ఈ వారం ధనం మీ చేతిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. స్త్రీల వల్ల కొంతమంది ఆడవాళ్ళు మీకు మేలు చేస్తారు, దానివల్ల లాభాలు ఉన్నాయి. అలాగే దేవాలయ దర్శనం కానీ తీర్థయాత్ర కానీ చేయగలిగితే దానివల్ల ప్రయోజనాలు కొన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కూడా తీరిపోయే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. చిరు వ్యాపారులకు అనుకూలంగా, షేర్ మార్కెట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి బాగుంది. వ్యవసాయదారులకు అయితే అధిక లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. సెక్యులేషన్ కూడా బాగుంటుంది. నూతనమైన పరిచయాలు కన్యారాశి వారికి వారాంతంలో ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణార్చన, విష్ణాలయ దర్శనము మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ప్రథమార్థం స్వల్పంగా కొంచెం ఇబ్బందులు, ఏ పని పూర్తి కాక విచారం, శ్రమతో కూడిన పనులు, అనంతర ఫలితాలు ఉండే అవకాశాలు, ఇతరుల వల్ల లాభాలున్న ఇరుగు పొరుగు వారి వల్ల కానీ, చుట్టాల వల్ల కానీ, వాళ్ళ వల్ల ఏదో ఒక ప్రయోజనం, నూతనమైన వస్త్ర ప్రాప్తి, దానివల్ల లాభాలను సంఘంలో మట్టికి వారాంతంలో పేరు ప్రఖ్యాతులు, అనుకోని పదవి రావడం కానీ, అనుకోని ఉద్యోగ ప్రాప్తి కానీ, అనుకోని ప్రమోషన్లు కానీ, అనుకోని బదిలీలు కానీ జరిగే అవకాశాలు, దానివల్ల స్వల్పంగా ఆనందంగా ఉండగలుగుతారు. వ్యవసాయదారులకి పెట్టుబడులు భారీగా పెట్టుకోవచ్చు. వ్యవసాయం రంగంలో చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులు కూడా చాలా విద్య ఉత్తీర్ణత పొందారు. విదేశాలకు వెళ్ళాలన్న ప్రయత్నాలు కానీ నెరవేరే అవకాశాలు, వీసాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే అవకాశం, ఆరోగ్యం కూడా వారాంతంలో కుదిరిపడే అవకాశాలు, సమస్యలన్నీ పరిష్కార దశకు వచ్చే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం తులారాశి వారు చక్కగా సోమవారం రోజుని ఈ వారంలో పరమశివుడికి విశేషంగా ఒరిజినల్ పాల ప్యాకెట్లు కాకుండా ఒరిజినల్ గోక్షీరణ, ఒరిజినల్ ఆవు పాలతోటి చక్కగా అభిషేకించడం, స్వామికి క్షీరాన్నాన్ని కూడా ఆవు పాలతో కూడుకున్న బియ్యంతో ఉడికించిన క్షీరాన్నాన్ని నివేదనగా సమర్పించి అభిషేకం చేయించగలిగితే ఈ వారం ఉన్న సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఆరోగ్యం కుదిరిపడుతుంది. ధనాదాయ మార్గాలు అనేక రకాలుగా మీకు వచ్చే అవకాశం, మీ ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగిపోయే అవకాశం, గృహంలో మార్పులకి, ఉద్యోగంలో కూడా బదిలీలు ఉండే అవకాశం, వ్యాపారస్తులకు కూడా మార్పులు, వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళ వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని చేసే ప్రణాళికలు కార్యరూపాన్ని దాల్చే అవకాశం ఈ వారంలో ఉంది. సెక్యులేషన్ బాగుంది. షేర్ మార్కెట్ రంగంలో బాగుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా చాలా ఆనందకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా అన్ని రకాలుగా బాగుంది. వ్యవసాయదారులకు కూడా పంట చేతి కింద అపరాలు కనుక పండించినట్లయితే అపరాల వల్ల పంట పండేటువంటి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి లాభాలు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు ఉన్నతమైనటువంటి అవకాశాలు ఎన్నో ఉంటాయి. అలాగే శత్రువులపై ఆధిక్యత, స్త్రీ సౌఖ్యం, సంఘంలో ఉన్నతి, ప్రయాణ లాభాలు ఉన్నాయి. అనుకోని బంధువులు రాక ఈ వారంలో మీకు వారాంతంలో
జరిగే అవకాశం, దానివల్ల ఆనందంగా ఉంటారు. ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ వారాంతంలో తొలగే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ యొక్క వృశ్చిక రాశి వారు లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాలను సమర్పించండి, గోవిందనామాలు స్మరించండి, వెంకటేశ్వర అష్టోత్తరాన్ని కూడా చదవగలిగితే వెంకటేశ్వర స్వామి యొక్క ధ్యాన శ్లోకాలే కానీ, స్తుతులు కానీ, స్తోత్రాలు కానీ, సహస్రనామం కానీ చదవగలిగితే కనుక, స్వామికి తులసిమాలనిగా సమర్పించగలిగితే మీ యొక్క బాధలు, చిన్న చిన్న చికాకులు, ఈతి బాధలు, చిన్న చిన్న పీడలు ఇవన్నీ కూడా తొలగి మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, అలాగే దగ్గర బంధువుల మరణ వార్తలు, అశుభ వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. అయితే ధనాదాయం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో ఈ వారం ఖర్చు అయిపోయే అవకాశాలను, ఖర్చు ఎక్కువగా కనిపిస్తూ ఉంది కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మానసిక అశాంతికి కూడా గురి అయ్యే అవకాశాలు, స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వారాంతంలో బంధువులతోటి, మిత్రులతోటి కూడా కలయికుంది. అది కొంచెం మీకు వారాంతంలో కొంచెం స్వల్పంగా ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది. లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన, దర్శనము ఈ వారంలో చేయగలిగితే గణపతికి చక్క కొబ్బరికాయని, అరటి పండ్లు, బెల్లాన్ని కూడా సమర్పించండి. దానివల్ల కూడా మీకు మేలు కలుగు. లేదా అటుకులు, బెల్లాన్ని కూడా గణపతికి నివేదన చేయండి. దానివల్ల మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం శుభసమ మిశ్రమంగా ఉంది. మీ మాటలను వక్రీకరించేటువంటి వాళ్ళు ఉంటారు, దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు కూడా ఈ వారంలో మీకు తారసపడే అవకాశాలు ఉన్నాయి. నమ్మి ఏదైనా విలువైన వస్తువులు కొనుక్కోవడం, ఎలక్ట్రికల్ లేదా బంగారపు ఆభరణాలు లేదా షేర్ మార్కెట్లో నమ్మి పెడితే కనుక నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ వస్తువు ఎంత ఉంటుంది, దీని ఖరీదు ఎంత కొనవచ్చు అనే ఆలోచనలు చేయాలి. అలా చేయకుండా గుడ్డిగా కనుక మీరు వెళ్ళిపోయి విలువైన వస్తువులు ఎక్కువ మొత్తంలో ధనంతో కొనేస్తే ఆ వస్తువులు రిపేర్ అయిపోవడం కానీ, ఆ వస్తువుల వల్ల నష్టం కానీ జరిగే అవకాశం, మోసపోయే అవకాశాలు ఉన్నాయి. చేబదులుగా ఎవరికైనా ధనం ఏమన్నా ఇచ్చినట్లయితే, మీ చేతితో ఎవరికైనా ఈ వారం డబ్బులు ఇచ్చినట్లయితే ఆ ధనం కూడా రాకపోయే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ధనం రొటేషన్ కాక ఇబ్బంది పడే అవకాశాలు వ్యాపారస్తులకు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళకు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ధనాన్ని ఈ వారం అడ్జస్ట్మెంట్ చేయలేక ఇబ్బంది పడే అవకాశం. విద్యార్థులు కూడా వ్యయంతో కూడుకున్న ఫీజులకి వీటికి ధనం ఇబ్బంది కలిగి కాలేజీలో జాయిన్ అవ్వలేకపోవడం, ఇలాగే వ్యయంతో కూడుకున్నటువంటి సమస్య, విద్యకు సంబంధించిన ఇబ్బందులు కొంచెం ధనంతో కూడుకుని ఈ వారం అంతా కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మరింత అనుకూలంగా ఉండడం కోసం మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఆరాధన చేయండి. ఇంట్లో లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయండి. నారాయణ సమేతంగా లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధించి ఆ లక్ష్మీదేవిని వేడుకోండి. ధన సమృద్ధిని, వ్యాపార ఉద్యోగ లాభాలను ఇమ్మని చెప్పి అమ్మవారిని వేడుకోవడం వల్ల లక్ష్మీప్రదంగా ఇల్లంతా కూడా గడపక పసుపు రాసి తోరణాలు కూడా ఇంట్లో చక్కగా మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఈ వారం అంతా కూడా ఆరాధన చేయగలిగితే ఏదో ఒక రూపంలో ధనం మీ చేతికి ఇంటికి అలా వచ్చేస్తూ ఉంటుంది, ఏదో ఒక రూపంలో అన్నమాట. అలాగే మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. సమస్యలు పరిష్కార దశకు వస్తాయి. విద్యార్థులకు కూడా ఆనందంగా ఉంటుంది. ఉద్యోగ పై అధికారుల వల్ల మేలు కలిగే అవకాశం, రాజకీయ నాయకుల్ని కానీ, కులంలో ఉండే పెద్దల్ని కానీ కలుసుకునే అవకాశం, స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ రంగం కూడా మీకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా స్వల్పంగా అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పడతాయి. గృహంలో కూడా స్వల్పంగా విరోధాలు ఉంటాయి. మిమ్మల్ని ఎవరో అర్థం చేసుకోలేదు, మీరు మంచి చెప్పినప్పటికీ ఎదురువాళ్ళకి అర్థం కాదు. శ్రమ, అలసటతో కూడి ఉంటుంది. అకాల భోజనాలు, అనిద్ర కూడా ఇబ్బంది పెడతాయి. ఔషధ సేవ కూడా రావాల్సి ఉంటుంది. సమయానికి నిద్రపోవడం, సమయానికి భుజించడం, అనారోగ్యం కలిగిన తొందరగా మీరు ఔషధ సేవ చేసుకున్నట్లయితే ఈ ఇబ్బందికరమైన వాతావరణం తొలగిపోయే అవకాశాలు. సూర్యనారాయణ ఆదివారం రోజుని సూర్యుని ఉద్దేశించి ఉపవాసంగా ఉండడం, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయపారాయణ, అరుణపారాయణలు చేసుకోండి. అన్ని విధాలుగా మీకు ఆనందకరంగా, ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.
తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధి ఉంది. శుభవార్త శ్రవణం, కుటుంబంలో ఆనందకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. కానీ అదే సమయంలో కుటుంబంలోని వ్యక్తుల వల్ల చికాకులు, వాద ప్రతివాదనలు, బంధాల మధ్య వైషమ్యాలు, విడిపోయే అవకాశాలు, అశాంతికరమైన వాతావరణం గృహ జీవితంలో. గృహంలో బయటంతా బాగానే ఉంటుంది, గృహంలో అంత అశాంతిగా ఉంది. కాబట్టి గృహ జీవితం ఆనందకరంగా ఉండడం కోసం ఇంట్లో చక్కగా ఏదైనా గణపతి, లక్ష్మీ గణపతి హోమం కానీ, ఏదైనా సుదర్శన హోమం కానీ, ఏదైనా నవగ్రహ శాంతి హోమం కానీ, గణపతి హోమం కానీ చేయించుకోవడం, అలాగే దేవాలయ దర్శనం చేసుకోవడం, ఇంట్లో ఏదైనా సత్యనారాయణ సంవర్ధన లాంటిదో ఆచరించడం వల్ల ఇలాంటి స్వల్పంగా చిన్న చిన్నవి ఏమన్నా మీరు చేయించుకున్నట్లయితే ఈ వారంలో చాలా ఆనందకరంగా, మనోల్లాసంగా, ఆరోగ్యకరంగా సమస్యలన్నీ కూడా తొలగించుకుని ఆనందకరంగా ఉండే అవకాశాలు ఈ వారంలో ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండాలి. ఈ వారం గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి మీ అదృష్టం కొద్దీ కూడా ఈ వారంలో ఈ జ్యేష్ఠ శుద్ధ దశమి, దశపాపహర దశమి, మన అనేక జన్మల్లో అనేక కర్మలు ఉంటాయి. ప్రారంధ సంచిత ఆగామి కర్మల ప్రారంభంలో ఉంటాం కదా, ఆగామి కర్మలు ఇవన్నీ ఉండేవన్నీ అనుభవిస్తూ ఉండాలి. కాబట్టి ఈ గ్రహస్థితులకు మన కర్మను బట్టే గ్రహాల గతులు తప్పుతూ ఉంటాయి. దానివల్లే మనకు బాధలు, అనారోగ్యాలు, సమస్యలు, ఎదుటివాడు తిట్టినా కొట్టినా ఏం జరిగినప్పటికీ ఇవన్నీ కూడా అవమానాల పాలవుతున్నా గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల, కర్మల వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన కర్మ దేనివల్ల, గత జన్మలో చేసిన పాపాల వల్ల కలుగుతూ ఉంటుంది. మంచి కర్మ చేస్తే మంచి పనులు, చెడ్డ కర్మ చేస్తే చెడ్డ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఆ పాపం తొలగాలంటే సంవత్సరంలో ఒక్కసారి జ్యేష్ఠ శుద్ధ దశమి, దీన్ని దశపాపహర దశమి. 10 పాపాలు ఏవైనా మన జీవితంలో చేసుంటే ఆ పాపాలు తొలగాలంటే గంగా స్నానాన్ని చెయ్యాలి. ఏమంటే గంగా నది మాకు దగ్గరగా, గంగా స్నానం చేయగలిగితే చాలా పుణ్యం. అదే ప్రధానమైనటువంటి పరిష్కారం. అది లేకపోయిన దగ్గరలో ఉండే మీ నదులు దగ్గరగా ఉండి అక్కడ చేయడం, అది కూడా లేకపోతే మీకు దగ్గరలో నూతులు, గోతులు, ఈ చెరువులు, కాలువలు ఉంటే ప్రాతకాలం అందే సూర్యోదయానికి ముందే వెళ్ళి ఈ దశమి రోజుని 16వ తేదీ దశపాపహర దశమైంది. ఆ రోజునే కనుక గంగా అనేటువంటి అనుకుని గంగాదేవుని తలుచుకుని స్నానం చేసినట్లయితే, లేదా గంగాజలం మా దగ్గర ఒరిజినల్ గంగాజలం ఉంటే ఆ బకెట్లో కానీ వేసుకుని స్నానం చేసిన నూతిలో కానీ నీళ్ళల్లో వేసుకుని స్నానం చేయగలిగితే, గంగాదేవుని స్మరించగలిగితే గంగా స్నాన పరిధి 50% మీకు కలుగుతుంది. స్వయంగానే మీరు కాశీకి కానీ గంగా నదికి కానీ వెళ్ళి స్నానం చేశారనుకోండి, 10 జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయని చెప్పారు. 10 రకాల పాపాల సహితం కూడా తొలగించేటువంటి శక్తి ఈ దశపాపహర దశమికి ఉంది అని తెలియజేస్తూ, ఈ సమస్యలకు పరిష్కారంగా ఈ స్నానం వల్లే మీకు ఎక్కువ లాభం కలుగుతోంది. కాబట్టి ఇది ఆచరించండి అని ఈ వారం సమస్యలకి పరిష్కారంగా చెప్పడం జరుగుతోంది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.